స్టాండప్ కామెడీ అంటే వినోదం, నవ్వులు పంచడం. కానీ అదే కామెడీ ఎవరి వ్యక్తిగత జీవితాల్ని కించపరిస్తే అసలు ఏం జరిగింది, ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇటీవలే కమెడియన్ అనుదీప్ కటికాల చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మరియు కొనిదెల నిహారిక వ్యక్తిగత జీవితాలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఈ ఘటన ఒక స్టాండప్ షోలో చేసిన జోక్స్ తో ప్రారంభమైంది. ప్రేక్షకులను నవ్వించేందుకు చేసిన వ్యాఖ్యలు కొందరికి అవమానకరంగా అనిపించాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. వీడియో క్లిప్స్ వైరల్ అవ్వడంతో విషయం మరింత పెద్దదిగా అయ్యింది. కొందరు అనుదీప్ పై విమర్శలు గుప్పిస్తే మరికొందరు కామెడీకి పరిమితులు ఉండాలి అని అభిప్రాయపడ్డారు. ఈ వివాదం తర్వాత స్టాండప్ కామెడీ సరిహద్దులపై మరోసారి చర్చ మొదలైంది. వ్యక్తిగత జీవితాలపై జోక్స్ చేయడం ఎంతవరకు సరైనది, ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ ఎంతవరకు అనుమతించాలి అనే ప్రశ్నలు వెలువడ్డాయి. మరోవైపు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చాలా మంది పేర్కొన్నారు. ఈ సంఘటనతో కామెడీ మరియు బాధ్యత మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. ఈ వివాదం కేవలం ఒక కామెడీ స్కిట్ కే పరిమితం కాలేదు. అది సెలబ్రిటీ ప్రైవసీ, కామెడీ లిమిట్స్ మరియు సోషల్ మీడియా బాధ్యతలపై పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది ప్రేక్షకులు స్టాండప్ కామెడీ అంటే సెటైర్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భాగమే అని అనుదీప్ కు మద్దతు ఇస్తే, మరికొందరు మాత్రం పబ్లిక్ ఫిగర్స్ అయినా సరే వారి వ్యక్తిగత జీవితం మీద కామెంట్స్ చేయడం ఎథిక్స్ కాదు అని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రెండు వర్గాల మధ్య వాదనలు సోషల్ మీడియాలో వేడెక్కాయి. ఇక ఈ ఘటనతో మరో ముఖ్యమైన అంశం కూడా ముందుకు వచ్చింది. కామెడీకి ఉన్న హద్దులు ఎక్కడి వరకు? ప్రేక్షకుల్ని నవ్వించడం కోసం వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేయడం సరైనదా, లేక అది లైన్ దాటినట్లేనా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోయినా ఈ వివాదం వల్ల కంటెంట్ క్రియేటర్లకు ఇకపై తమ మాటల్లో మరింత జాగ్రత్తగా ఉండాలనే భావన మాత్రం బలపడింది. ఈ పరిణామం సోషల్ మీడియాలో మరింత వేగంగా వ్యాపించింది. అభిమానులు తమ అసహనాన్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో వ్యక్తం చేస్తూ అనుదీప్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు అతనిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా, మరికొందరు అతని భవిష్యత్ ప్రాజెక్టులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ ఘటన ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి క్లబ్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అభిమానుల ఆగ్రహం తగ్గకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అనుదీప్ ఎలా స్పందిస్తాడు అన్న దానిపై నిలిచిపోయింది. అదే సమయంలో ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. కొంతమంది ఇది వ్యక్తి స్వేచ్ఛలో భాగమని వాదిస్తుంటే, మరికొందరు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వినోదం పేరుతో వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సమంజసం కాదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం మరింత పెద్దదిగా మారకముందే సరైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇక న్యాయపరమైన కోణంలో కూడా ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. చట్టపరంగా పరువు నష్టం, డిఫమేషన్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపడితే ఇందులో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు ఒక హెచ్చరికగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్షమాపణ వీడియో విడుదలైన తరువాత పరిస్థితి కొంతమేర సద్దుమణిగింది. సోషల్ మీడియాలో ఆయన స్పందనపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఆయన తక్షణమే స్పందించి క్షమాపణ చెప్పడం బాధ్యతాయుతమైన చర్యగా అభినందించగా, మరికొందరు ఇది ఆలస్యంగా వచ్చిన స్పందన అని విమర్శించారు. అయినప్పటికీ ఆయన మాటల్లో స్పష్టత ఉండడం, ఎవరిని ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని చెప్పడం వల్ల వివాదం కొంతవరకు చల్లారింది. ఇదే సమయంలో ఈ ఘటన అందరికీ ఒక పాఠంలా మారింది. పబ్లిక్ ఫిగర్స్ మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉంటుందని, ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రతి వ్యాఖ్య విస్తృతంగా వ్యాపిస్తుందని మరోసారి గుర్తు చేసింది. అనుదీప్ కూడా ఈ అనుభవాన్ని
పాఠంగా తీసుకొని భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పడం ద్వారా తన వైఖరిని మార్చుకునే సంకేతం ఇచ్చారు. ఈ వివాదం ముదరడంతో సోమాజిగూడ, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతంలోని స్టాండప్ కామెడీ సెంటర్ల నిర్వాహకులు అప్రమత్తమై షోలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం. నవ్వించడం అంటే హద్దులు దాటి వ్యక్తిగత జీవితాలను కించపరచడం, బూతులు తిట్టడం కాదని ఈ అంశంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి అడ్డదారి ఫేమ్ కోసం కొందరు చేసే ప్రయత్నాల వల్ల నిజమైన టాలెంట్ ఉన్న యువ కమెడియన్లకు మొత్తం స్టాండప్ కామెడీ రంగానికే చెడ్డ పేరు వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ ఏంటో పరిశీలించకుండా అసభ్యకర ప్రసంగాలు చేసేవారికి వేదికలు కల్పిస్తున్న సంస్థలు సైతం బాధ్యత వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.